యాక్చువల్గా ఐ వాంట్ టు థ్యాంక్ఫుల్ టు సంపత్. తను కథ చెప్పేటప్పుడే నేను చాలా ఒక రజనీకాంత్ సినిమాలో నేను సూర్యునప్పుడు నేను అప్పుడే చెప్పాను సూపర్ హిట్ సినిమా అది. ప్లస్ వచ్చి నా వర్క్ చూస్తుంటే సూపర్ గుడ్ ఫిల్మ్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి సెట్కి ఒక వానవన సాంగ్ రీమిక్సింగ్ కాబట్టి అది చూసేటప్పుడు నాకు ఎట్లా చేస్తాను భయం వచ్చింది. ఎందుకంటే చిరంజీవి గారు ఆల్రెడీ చేశారు. సో బ్యాక్డ్రాప్ డిఫరెంట్గా ఉండాలి. యాక్చువల్గా ఐ వాంట్ టు థ్యాంక్ఫుల్. ఇంకా నేను చెప్పడానికి వెళ్ళలేదు ఎందుకంటే సినిమా సూపర్ హిట్ అయింది. సో ప్రసాద్ గారికి చాలా బాగా ఏంటంటే ఎక్కడ అప్పారావు గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక పెద్ద సినిమా అయింది. యాక్చువల్గా నా వర్క్లో యాజ్ అ ప్రొఫెషన్గా నేను సమీర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా వర్క్ అంత బాగా చూపించిన సమీర్ గారికి ఐ వాంట్ టు థ్యాంక్ఫుల్. ఫిల్మ్స్లో ఇంతవరకు మేము చాలా సినిమాలు తీస్తున్నామండి, చాలా సక్సెస్లు ఇచ్చున్నాం. మీ అందరికీ తెలుసు, ఆడియన్స్ కూడా తెలుసు అండి, ప్రేక్షకులందరూ కూడా తెలుసు. పక్కా ఫ్యామిలీ డ్రామాస్ తీసి ఎంతో పేరు తెచ్చుకున్నామండి. ఫస్ట్ టైం అండి మా మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద సినిమాని తీయడం జరిగిందండి. చాలా 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 ఈ సినిమాని తీయడంలో చాలా చాలా కష్టపడ్డాం అందరూ. మా ప్రసాద్ గారు, పరాస్ గారు కానీ, చౌదరి గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, అందరూ ఆల్ టెక్నీషియన్స్, ఆనంద్ సాయి, సమీర్ అందరూ అండి, ఈచ్ అండ్ ఎవ్రీబడి ఎంతో సహకరించి ఈ సినిమాని ఒక పెద్ద హిట్గా దీన్ని తీర్చిదిద్దారండి. మేము కూడా అంటే మా సంస్థ కూడా ఒక ఫ్యామిలీ డ్రామాలే కాదు, ఒక చిన్న సినిమాలే కాదు, పెద్ద సినిమాల్లో కూడా చాలా గొప్పగా తీయగలరు వీళ్ళని ప్రూవ్ చేసుకున్నామండి. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకే మళ్ళీ మెగా స్టార్ ఫ్యామిలీ అభిమానులకే మా మెగా సూపర్ గుడ్ ఫిలిం తరఫున ధన్యవాదాలు. ఈరోజు ఈ 4 రోజులు కలెక్షన్ చూస్తూ ఉంటే ప్రతి కేంద్రంలో ప్రీవియస్ అన్ని రికార్డు తిరిగి రాసిన సినిమా ఈ రచ్చ. ఇక్కడ కాకపోయినా కూడా తమిళనాడులో కూడా 6వ తారీఖు రిలీజ్ అయ్యాయి పెద్ద అన్ని ఆల్ థియేటర్ హౌస్ఫుల్తో. ఈరోజు కూడా 3వ రోజు కూడా హౌస్ఫుల్తో నిన్న సండే వరకు ఆల్ హౌస్ఫుల్. అది నిజంగానే మాకు ఒక ఆనందకరంగా విషయం. ముఖ్యంగా ఈ సినిమా సమయానికి అనుకునే టైంకి మేము రిలీజ్ చేయగలిగామంటే దానికి కారకుడు ముఖ్యంగా చెప్పాలి మా ప్రసాద్ గారు చెప్పినట్టుగా టెక్నీషియన్ కానీ మేనేజర్లు కానీ వాళ్ళ కష్టం ఒక పక్క అయితే ఇద్దరు దీంట్లో మెయిన్ కష్టపడిన వాళ్ళు హీరో రామ్ చరణ్ గారు. ఆయన పడింది కష్టం, ఆయన డెడికేషన్స్, ఆయన టైంకి ఒక కాల్ సీట్ 7 గంటకంటే 6:45కి వచ్చి ఆ షూటింగ్లో ఆయన పాల్గొనే వల్ల ఈరోజు ఈ సమయంకి మనం అనుకునే టైంకి ఈ సినిమా రిలీజ్ చేయగలిగారు. రెండోది ముఖ్యంగా ఇప్పటి వరకు నేను చెప్పలేదు, ఈ సినిమాని ఫస్ట్ నుంచి తన బాధ్యత అనుకుని తన భుజాల పైన మోసుకొని ఈ సినిమా ఈ 5వ తారీఖు పట్టుతలంగా రిలీజ్ చేయగలిగానంటే మా కారకుడు మా మిత్రుడు ప్రసాద్. ఈయన లేకపోతే ఇది సాధ్యం కాదు. మొన్న 10 రోజు రిలీజ్ ముందు 10 రోజు ఆయన పడింది కష్టం అంతకంత కాదు. రాత్రి నిద్ర లాగిన భోజనం లేకుండా డే అండ్ నైట్ ఆ సెన్సర్ చుట్టూ తిరుగుతూ ఈ సినిమా పారస్మైన 5వ తారీఖు రిలీజ్ చేయకపోతే మంచి డేట్ పోగొట్టేస్తాము, 4 రోజులు వరుసగా లీవ్ వస్తూ ఉంది. ఆయన పడింది కష్టం వల్లనే ఈరోజు ఈ 5వ తారీఖుకే మనం ఈ సినిమా రిలీజ్ చేయగలిగాం. సో ఒకసారి మా మిత్రుడు ప్రసాద్కే మా కంపెనీ తరఫున ఆయనకి అందరూ కలిసి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకొని ఎంత పెద్ద హిట్ ఇచ్చేదానికే మేము సంపత్ నందికే ధన్యవాదాలు తెలుపుతూ ఫ్యూచర్ మళ్ళీ మా బ్యానర్లో మంచి సినిమా ఆయనతో మేము చేసుకుంటామని మాటిస్తున్నాము. ధన్యవాదాలు. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి రికార్డులన్నింటినీ తిరగరాస్తూ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. కానీ బిఫోర్ రిలీజ్ అంటే అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు మాకు మాత్రమే తెలుసు. మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారండి. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏదైనా అద్భుతాలు సృష్టించే ముందు ఎవరు గుర్తించరండి, అద్భుతాలు సృష్టించిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం కూడా లేదండి. మన ఆడియో రిలీజ్ వరకు ఈ సినిమా మీద ఒక మోస్తరుగానే అంచనాలు ఉన్నాయి. ఆడియో రిలీజ్ అయ్యి ప్రమో రిలీజ్ అయ్యి యాడ్స్ అన్ని చూస్తున్న దగ్గర నుంచి అందరికీ అంచనాలు పెరిగినాయి. ఈరోజు అంచనాలు అన్నింటినీ అందుకొని రికార్డు స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తూ రికార్డుని బద్దలు కొడుతూ ఈరోజు సినిమా ఆడుతూ ఉందండి. దీని అన్నిటికీ కారణం అండి మా హీరో రామ్ చరణ్ అండి. రామ్ చరణ్ అంటేనే రచ్చ, రచ్చ అంటేనే రామ్ చరణ్ అని ముందు నుంచే చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నానండి. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఓన్లీ రీజన్, ద వన్ అండ్ ఓన్లీ రీజన్ మా హీరో రామ్ చరణ్ గారు అండి. ఈ కథని నా మీద నమ్మకంతో ఈ కథను సెలెక్ట్ చేసుకొని ఆ కథని ఇది ఆడుతుందని, కమర్షియల్గా వర్కౌట్ అవుతుందని, ఇంత పెద్ద హిట్ అవుతుందని ఆ రోజు ఊహించారండి ఆయన.
చిరంజీవి గారు ఊహించారు, తను ఊహించారు కాబట్టి నాకు ఈ సినిమా అప్పగించడం జరిగిందండి. ఈరోజు అది వర్కౌట్ అవడం జరిగిందండి. ఇంకా నన్ను రిలీజ్ అయిన మార్నింగ్ షో నుంచి అందరూ పెద్ద డైరెక్టర్ అయిపోయారు అంటున్నారండి. నన్ను పెద్ద డైరెక్టర్ని చేసింది నా కథను, నా స్క్రిప్ట్ ఒకటి మాత్రమే కాదండి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడానండి. మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, మా చౌదరి గారు, మా పరాజ్ జైన్ గారు, ముఖ్యంగా నా అప్పారావు గారు, మా అప్పారావు గారు కాదండి, నా అప్పారావు గారు. ఎందుకంటే అండి, నేను ఏదైనా స్క్రిప్ట్లో ఏదైనా చెప్తే ఒక ఫైట్ తీయాలంటే నన్ను చైనాకి తీసుకెళ్ళింది వారండి. నాకు ఒక అద్భుతమైన హౌస్ కావాలంటే బ్యాంకాక్ తీసుకెళ్ళింది వారండి. అంటే వారు తీసుకెళ్లారంటే ఒప్పించే తీసుకెళ్లారండి. ఒక ఫారెస్ట్ ఎపిసోడ్ తీయాలంటే శ్రీలంకకు తీసుకెళ్లారు. ఇలా నా విన్నంటి ఉంటూ నన్ను తీసుకెళ్లిన వ్యక్తి, నన్ను ఈ రోజు ఇంత గొప్పవాన్ని చేసిన వ్యక్తుల్లో అందరికంటే ముందుండే వ్యక్తి మా అప్పారావు గారండి. ఇక ముఖ్యంగా మా పరశుర్ బ్రదర్స్ గురువు గారు, మా గురువు గారికే గురుగారు వారు. వాళ్ళతో వర్క్ చేయడం నా జీవితంలో మర్చిపోలేని విషయం అండి, చాలా గొప్ప విషయం. అంటే ఆడియో ఫంక్షన్లో మీరు వినుంటారు అందరూ. ఈ రోజు ఈ కుర్రాడు స్టేజ్ మీదకి వస్తుంటే ఎవరికి తెలియదు, రిలీజ్ తర్వాత ఈ కుర్రాడు వస్తుంటే మీరే చప్పట్లు కొడతారని ఊహించిన వ్యక్తి అండి. ఆ రోజు ఎందుకు ఊహించారో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత మా పరశుర్ గోపాలకృష్ణ గారండి సినిమా చూడడం అయిపోయిన వెంటనే నా వైపు తిరిగేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసి భవిష్యత్తును ముందే ఊహించేసి సంపత్ నంది నువ్వు హిట్ కొట్టబోతున్నావు అని ఆ రోజు చెప్పిన, నాకు అందరికంటే ముందు ఈ సినిమా హిట్ అని చెప్పిన వ్యక్తి అండి మా పరశుర్ గోపాలకృష్ణ గారు. ఆ తర్వాత ఇంకా పెద్దలు మా సమీర్ రెడ్డి గారు అండి. ఈ రోజు హీరో అందంగా ఉన్నారు, హీరోయిన్ అందంగా ఉంది, సినిమా బాలీవుడ్ లాగా ఒక అందంగా కనబడతా ఉంది, యాష్రాజ్ ఫిల్మ్స్ లాగా ఒక కలర్ఫుల్గా కనబడుతుంది అంటే దానికి మెయిన్ రీజన్ మా సమీర్ రెడ్డి గారు అండి. అలాగే మా ఆనంద్ సాయి గారు వర్క్ ఏంటో నేను చెప్పాలంటే మీరు ఒక వాన సాంగ్లో ఉన్న సెట్లు చూస్తే చెప్పొచ్చండి. అంత అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేసిన మా ఆనంద్ సాయి గారికి, నేను చేసిన సినిమాని అద్భుతమైన బిల్డప్గా కట్ చేసి షార్ప్గా కట్ చేసి ఎక్కడ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేసిన మా గౌతమ్ రాజు గారికి, అలాగే మా యూనిట్ సభ్యులందరికీ, ఇంకా ముఖ్యంగా మా మణి శర్మ గారికి అండి. లాస్ట్ 4 రీల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హాంట్ చేస్తూ ఉంది, హాంటింగ్గా ఉంది అని అంటున్నారండి. దానికి ముఖ్య కారణం మా మణి శర్మ గారండి. అద్భుతమైన 5 పాటలు ఇవ్వడం కాకుండా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఈరోజు ఈ సినిమా రేంజ్ను పెంచిన వ్యక్తి మా మణి శర్మ గారండి. ఇంకా ఇక్కడ నాకు సహకరించినటువంటి మా యూనిట్ సభ్యులు అందరూ పేరు పేరున ఒకరి పేరు 2 పేర్లు మర్చిపోయి ఉండొచ్చండి, మర్చిపోతే క్షమించాలి. నాకు సహకరించి ఈరోజు ఈ సినిమా రేంజ్ని ఈ రేంజ్లో నిలబెట్టిన మా యూనిట్కి, ఎస్పెషల్లీ మా ఫైట్ మాస్టర్ స్టన్షివ్ గారండి. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ మీరు చూసినట్టయితే ఒక రేంజ్లో ఉందని అంటున్నారు అందరూ. రామ్ చరణ్ గారి స్టైల్ దానికి యాడ్ అయిపోయి ఆ కమర్షియల్గా అద్భుతంగా కుదిరింది అంటున్నారు. దానికి స్టన్షివ్ గారు, మా రామ్ లక్ష్మణ్ గారు, చైనా ఫైట్ బ్యాంబూ ఫారెస్ట్లో చేసినటువంటి చైనా ఫైట్ శాంగ్లిన్ మాస్టరు, ఇలా పేరున మా ఫైట్ మాస్టర్లందరికీ, మా సోలోమన్ మాస్టర్కి, ఇలా పేరున అందరికీ చెప్తున్నాను. ముఖ్యంగా వాన సాంగ్ని ఇంత అద్భుతంగా తీసిన శోభి మాస్టర్కి, డిల్లక్ సాంగ్ని ఇంత అద్భుతంగా చేసిన మా జానీ మాస్టర్కి, మా లిరిసిస్టులు చంద్రబోస్ గారు, అశోక్ తేజ గారు, చిన్ని చరణ్, ఇలా పేరున అందరూ మాకెంతో సహకరించినటువంటి మా బీమ్స్ కూడా. సో ఇలా పేరున అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ముందు సినిమాలు కూడా ఇంతకంటే అద్భుతంగా చేస్తాం. మా కలయికలు కూడా మళ్ళీ మంచి పెద్ద సినిమాలు రాబోతున్నాయి, అన్ని త్వరలోనే అనౌన్స్ చేస్తామండి. థ్యాంక్ యూ.